హలో గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. సో మనం ఇప్పటి వరకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సిరీస్ చూస్తున్నాము. సో మనకి ఆల్రెడీ పార్షియల్ ఫ్రాక్షన్స్ అయిపోయి, మ్యాట్రిసెస్ అయిపోయి, మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో ఉన్నాము. ట్రిగ్నోమెట్రీ ఆల్రెడీ మనం ఫార్ములాస్ ఎలా ఉంటాయో డిస్కస్ చేసాము. సో ఇప్పుడు లెట్స్ సీ ద సమ్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ట్రిగ్నోమెట్రీ ఈ ఈచ్ లెసన్ బై లెసన్ అనమాట. ఒక లెసన్ కి ఏ విధంగా షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయో చూద్దాం. ప్రస్తుతం మనము కాంపౌండ్ యాంగిల్స్ చూద్దాం. కాంపౌండ్ యాంగిల్స్ లో మనకి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది 3 మార్క్స్ కి. ఓకే, నేను ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నానో ఇవన్నీ వీటిలో ఏదో ఒకటి పక్కగా రావచ్చు అని చెప్పలేను, కానీ మ్యాక్సిమం రావచ్చు. కాబట్టి వీటిని సాల్వ్ చేస్తూ, అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏ విధంగా ఫార్ములాని మనము యూటిలైజ్ చేసుకోవాలి సమ్మకు తగ్గట్టు అన్నది నేను నేర్పిస్తాను ఇక్కడ. ఓకే, సో కొన్ని సమ్స్ మీద అలాగే ఈ సమ్స్ అన్ని మీరు కంగారు పడక్కర్లేదు, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఉన్నవి. ఓకే, మీ మాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి రిపీట్ అయ్యే అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఓకే, సో లెట్స్ సీ. ఓకే, ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఫార్ములాస్ మీ దగ్గర పెట్టుకొని నేను చెప్తున్నప్పుడు జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ sin a plus b by sin a sin b is equals to cot a plus cot b. సో మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే sin a plus b ఫార్ములా. ఓకే, సో sin a plus b ఫార్ములా మనకేం తెలుసు. సో sin a plus b is equals to sin a cos b plus cos a sin b, అంతే కదా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మన యొక్క ఫార్ములా ఇదే కదా. ఓకే, సో నెక్స్ట్, సో ఇప్పుడు మన ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, sin a cos b ప్లస్ cos a sin b డివైడ్ బై sin a sin b. ఓకే, ఇప్పుడు ఈ యొక్క డినామినేటర్ ఏదైతే ఉందో ఈ రెండింటికి చెందుతుంది కదా, అంతే కదా. సో ఇక్కడ a ప్లస్ బి డివైడ్ బై సి ఉంటే a బై సి ప్లస్ బి బై సి అని రాయొచ్చు కదా. సో అలాగే ఇక్కడ కూడా అంతే. సో sin a cos b డివైడ్ బై sin a sin b is ప్లస్ cos a sin b డివైడ్ బై sin a sin b. సో ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుట్ అవుతున్నాయో చూడండి. ఇక్కడ చూడండి sin a క్యాన్సిల్, sin b క్యాన్సిల్. నేనేం చెప్పాను, కాస్ బై సైన్ నథింగ్ బట్ కాట్ అనమాట. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, కాట్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాట్ థీటా. సో ఇక్కడ థీటా లేదు, యాంగిల్ అక్కడ ఏ యాంగిల్ ఉంటే ఆ యాంగిల్తో రిప్రజెంట్ చేస్తారు. సో కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ కాట్ థీటా కదా, థీటా ప్లేస్ ఇక్కడ ఏముంది, బి ఉంది. సో కాట్ బి ప్లస్ కాట్ ఏ. సో ఈ విధంగా మనము ఈ సమ్ ని సాల్వ్ చేయాలి. సో మనకి వస్తుంది కదా. సో కాట్ బి ప్లస్ కాట్ ఏ అన్న, కాట్ ఏ ప్లస్ కాట్ బి అన్న ఒకటే కదా. ఓకే, ఇదైతే ఎలా వచ్చిందని మాత్రం అడగండి, రెండు ఒకటే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షో దట్ కాస్ 37 ప్లస్ డిగ్రీస్ ప్లస్ సైన్ 37 డిగ్రీస్ డివైడ్ బై కాస్ 37 డిగ్రీస్ మైనస్ సైన్ 37 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు tan 82 డిగ్రీస్. అదే సార్ మన దగ్గర ఉన్నవి 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ వాల్యూస్ కదా. ఇక్కడైతే 37 అడుగుతున్నాడు, మన క్యాష్లో కొట్టేద్దామని ఆలోచిస్తారు. క్యాష్లో కొట్టి మీరు ఆన్సర్ వేసేస్తే అది ఆన్సర్ మీకు 1 మార్క్ ఇస్తారు, 3 మార్క్స్కి ఎవరు. ఓకే, సో అయితే ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఈ సమ్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అయ్యే సమ్స్, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఈ సమ్స్ చాలా రిపీట్ అవుతాయి బాగా. ఓకే, ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది ప్రొసీజర్, చాలా చూడండి. అలా చూస్తూ ఉండండి, చాలా సింపుల్ ప్రొసీజర్ చూడండి. మనకి ఆన్సర్ దేంట్లో అడిగాడు, ట్యానుల్లో అడిగాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ట్యానుల్లో కావాలన్నమాట. సో ట్యానుల్లో నేను రెండు ఫార్ములాస్ చెప్తాను, అది జాగ్రత్తగా చూడండి, అంతకుమించి ఏం లేదు. సో మనకి రెండు ఫార్ములాస్ ఏమున్నాయంటే tan 45 ప్లస్ థీటా, tan 45 ప్లస్ థీటా. ఇది ఆల్రెడీ నేను చెప్పలేదు, వీటిని నోట్ చేసుకోండి. సో tan 45 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ tan థీటా డివైడ్ బై 1 మైనస్ tan థీటా. ఓకే, సో నెక్స్ట్ tan 45 మైనస్ థీటా ఫార్ములా చూద్దాం. tan 45 మైనస్ థీటా. సో tan 45 మైనస్ థీటా వచ్చేప్పటికి 1 మైనస్ tan థీటా బై 1 ప్లస్ tan థీటా. ఓకే, సో విచ్ ఇస్ ద మెయిన్ ఫార్ములాస్ యూ హ్యావ్ టు నో. ఓకే, సో ఇప్పుడు ఇది ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా అంటే ఈ సమ్స్కి ఈ ఫార్ములాస్ అవసరం అవుతాయి. ట్యాన్లోనే కాదు, కాటన్లో కూడా ఉంటాయి, కానీ ఎలా సింపుల్గా చెప్పాలో చూద్దాం. ఓకే, సో మనకి కావాల్సింది ఏంటంటే tan 1 ప్లస్ tan థీటా డివైడ్ బై 1 మైనస్ tan థీటాలో తెచ్చుకొని ఫార్ములా అప్లై చేశాడు మేము. ఓకే, ముందు అలా తెచ్చుకుందాం. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ట్యాన్తో అడిగాడో మనకి ఇక్కడ 1 ప్లస్ tan థీటా రావాలంటే ఇక్కడ కాస్ తో డివైడ్ చేయాలి. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ దేంతో డివైడ్ చేయాలి, కాస్ తో డివైడ్ చేయాలి. tan ఎప్పుడైతే
కాస్తో డివైడ్ చేయాలి, ఒకవేళ కాట్ అడిగితే సైన్తో డివైడ్ చేయాలి. లేదు అన్న మీరు ట్యాన్ నుంచి కాట్కి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అంటే ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. అది నేను ఎలాగో చెప్తాను. ముందు ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఏం చేద్దాం, ట్యాన్ అడిగారు కాబట్టి కాస్ 37తో న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేద్దాం. డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ కాస్ 37 degrees. ఓకే, అక్కడ ఏ డిగ్రీ ఉందో ఆ డిగ్రీ తీసుకోండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డివైడ్ చేస్తున్నాను. కాస్ 37 degree ప్లస్ సైన్ 37 degree డివైడ్ బై కాస్ 37 degree డివైడ్ బై, ఓకే, సో కాస్ 37 degree మైనస్ సైన్ 37 degree డివైడ్ బై కాస్ 37 degree. ఓకే, సో ఇక్కడ వరకు ఓకే కదా. సో ఈ 37 degrees మనకి రెండింటికి చెందుతుంది కదా, రెండింటిని విడగొట్టేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, కాస్ 37 degree డివైడ్ బై కాస్ 37 degree ప్లస్ సైన్ 37 degree డివైడ్ బై కాస్ 37 degree డివైడ్ బై, ఇక్కడ కూడా కిందన డినామినేటర్లో విడగొట్టే డినామినేటర్లో కూడా సేమ్ అంతే. సో కాస్ 37 degree బై కాస్ 37 degree మైనస్ సైన్ 37 degree డివైడ్ బై కాస్ 37 degree. సో ఇక్కడ వరకు ఓకే కదా మీ అందరికి? ఓకే, ఇక్కడ వరకు క్లారిఫై ఉంది కదా. సో ఇప్పుడు ఈ రెండు ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, మల్టిప్లికేషన్ క్యాన్సిల్ కాదమ్మా. కాస్ 37 బై కాస్ 37 నథింగ్ బట్ 1. కాస్ 37 బై కాస్ 37 ఎందుకు 1, అంతేగాని న్యూమినేటర్ డినామినేటర్లో రెండు క్యాన్సిల్ అవ్వటం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు దీనికి 1 ప్లస్ tan 37 degree. tan 37 degrees ఎందుకు, సైన్ థీటా బై కాస్ థీటా ఇస్ నథింగ్ బట్ మనకి tan థీటా అనమాట. సో ఇదనమాట. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, tan థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా. అర్థమైంది కదా? ఆ విధంగా నేను ఏం చేశానంటే సైన్ 37 డివైడ్ బై కాస్ 37 నథింగ్ బట్ tan 37 అన్న వేసాను అనమాట. సో ఇక్కడ వరకు ఓకే కదా. సో మనకి ఏ ఫామ్ లో ఉంది, 1 ప్లస్ tan 37 బై 1 మైనస్ tan థీటాలా ఉంది. సో ఇప్పుడు నథింగ్ బట్ tan 45 ప్లస్ థీటా కింద రాయొచ్చు. సో ఇప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు మనము, tan 45 ప్లస్ థీటా. సో థీటా ప్లేస్ లో ఇక్కడ ఎంత ఉంది, 37 ఉంది. సో 45 ప్లస్ 37 degrees నథింగ్ బట్ మనకి 82 degrees. సో tan 82 degrees. సో సరిపోయింది కదా. సో మనం అడిగాడు ఆన్సర్ వచ్చింది. ఇదే సమ్మన్నాడు ఒకవేళ అక్కడ కాట్ 80 degrees అంటాడు. ఏమంటాడు, కాట్ 80 degrees లో చూపించమంటాడు. అప్పుడు ఎలా చేస్తామంటే ఇలాగైనా చేసుకుని వచ్చేయచ్చు. లేదు అంటే ఇక్కడ మనం కాస్ తో డివైడ్ చేస్తాం కదా, సైన్ తో డివైడ్ చేస్తాం అనమాట. కాట్ వస్తే సైన్, టాన్ వస్తే కాస్. లేదు నాకు ఇలాగే గుర్తుంది, నేను కాస్ అని డివైడ్ చేస్తాను ప్రతి సమ్ము అన్నప్పుడు కాటులు అడిగితే ఏం లేదు. tan 82 degrees ఎలా రాయొచ్చు అంటే, tan 82 degrees ని మనం ఎలా రాయొచ్చు అంటే tan 90 మైనస్ 8 degrees అని రాయొచ్చు. 90 మైనస్ 8 degrees అని రాయొచ్చు, అంతే కదా. 90 మైనస్ 8 అని రాయొచ్చు కదా. సో ఇక్కడ థీటా ప్లేస్ లో ఏముంది, 8 degrees ఉంది. సో tan 90 మైనస్ థీటా. సో tan 90 మైనస్ థీటా నథింగ్ బట్ కాట్ థీటా. ఓకే, tan 90 మైనస్ థీటా ఇస్ నథింగ్ బట్ కాట్ థీటా. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే, సో that is nothing but tan 82 degrees is equals to tan 90 minus theta. So tan 90 minus theta ఎలా రాయొచ్చు, cot theta అని రాయొచ్చు. సో cot theta, theta ప్లేస్ లో ఏముంది, 8 degrees ఉంది. సో ఈ విధంగా లాస్ట్ లో ఎండ్ లో మీరు ఇలా వేస్తే సరిపోద్ది అనమాట. సో ఇది అర్థమైంది కదా ఈ సమ్ అనేది. ఓకే, మిగిలిన సమ్ములు కూడా చూసేద్దాం. ఓకే ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ప్రూవ్ దట్ tan 45 plus a into tan 45 minus a is equals to 1. సో దీన్ని మనం డైరెక్ట్ గా మనము tan a plus b ఫార్మ్ లో వేసినా చేయొచ్చు. లేదు అన్న నేను ఆల్రెడీ ఇందాక 2 ఫార్ములాస్ చెప్పాను కదా, ఆ ఫార్ములాస్ తో కూడా మనం సింప్లిఫై చేయొచ్చు. సో మనకేం తెలుసు, సిన్స్ tan 45 plus a is equals to 1 plus tan a divided by 1 minus tan a, అంతే కదా. సో అలాగే tan 45 minus a ఫార్ములా ఏటవుతుంది మనకి, 1 minus tan a divided by 1 plus tan a. ఓకే, సో ఈ రెండింటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేసండి. అప్పుడు ఏమవుతుంది, 1 plus tan a divided by 1 minus tan a into 1 minus tan a divided by 1 plus tan a. సో ఇక్కడ క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి కదా ఇవన్నీ. సో ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో ఎవరికి మిగిలింది ఏంటి మనకి 1. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. కానీ ఈ 2 ఫార్ములాస్ మీరు మెన్షన్ చేయాలి. లేదు కాదు మెన్షన్ చేయలేను నేను ఇంకోలా చేస్తాను అంటే అక్కడ మీరు tan a plus b ఫార్ములా అయింది, tan a minus b ఫార్ములా అయింది, సింప్లిఫికేషన్ చేస్తే అలాగైనా 2 క్యాన్సిల్ అవుట్ అవుతాయి, 1 వాల్యూ వస్తుంది. సో దట్ ఈస్ ద 1. ఓకే,
సో నెక్స్ట్ if tan alpha is equals to 1/2 and tan beta is equals to 1/3, so and 0 degrees less than alpha beta values and less than 5/2, then prove that alpha plus beta is equals to 5/4. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ నీ ఆల్ఫా బీటా యాంగిల్స్ అనేవి 0 degrees నుంచి 90 degrees మధ్యలోనే ఉండాలి. ఓకే, ప్లస్ ఇక్కడ tan ఆల్ఫా tan బీటా వాల్యూస్ ఇచ్చారు. అయితే ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ 5/4 అని చూపించమన్నాడు. సో నేను సింపుల్ గా ఆల్ఫా ప్లస్ బీటా ముందు తీసుకుంటాను ఎల్హెచ్ఎస్ వైపు. సో ఎల్హెచ్ఎస్ వైపు నేను ఏం చేస్తానంటే ఆల్ఫా ప్లస్ బీటా తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ ఊరికే ట్యాన్ వాల్యూస్ ఇవ్వడు కదా, ట్యాన్ ఆల్ఫా ట్యాన్ బీటా. సో మనం ఏంటి ఈ ఆల్ఫా ప్లస్ బీటాని అలా రాయించి ట్యాన్ లో రాయాలి. కానీ అలా రాస్తూ ఉంటే ఏం లేదు, ట్యాన్ తో మల్టిప్లై చేయండి, అదే ట్యాన్ ఆల్ఫా ప్లస్ బీటా కింద రాయండి, యాంగిల్ ఆల్ఫా ప్లస్ బీటా రాయండి. సో tan ఆల్ఫా ప్లస్ బీటా నథింగ్ బట్ tan a ప్లస్ బి ఫార్ములాలో ఉంది. సో tan a ప్లస్ బి ఫార్ములా ఏమవుతుంది మనకి, tan a ప్లస్ tan b డివైడ్ బై 1 మైనస్ tan a tan b. ఓకే, 1 మైనస్ tan a tan b. సో ఇప్పుడు వీటిని సబ్స్టిట్యూట్ చేసేది ఏం లేదు, దీన్ని ఇలా రాసేద్దాం. ఓకే, సో ఏమని రాద్దాం అప్పుడు, tan ఆల్ఫా ప్లస్ tan బీటా డివైడ్ బై tan beta divided by 1 minus tan alpha tan beta. ఓకే, ఇలా రాయొచ్చు కదా. సో ఓకే, సో tan alpha plus tan beta by 1 minus tan alpha tan beta. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఏంటిది, ఓకే, సో మనకి ఆల్రెడీ వాల్యూస్ తెలుసు కదా, tan alpha వాల్యూ తెలుసు, tan beta వాల్యూ తెలుసు. విచ్ ఇస్ నథింగ్ బట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ tan alpha plus beta ని ఇలా రాసుకుంటున్నాం అనమాట. మనం tan alpha plus beta ని ఇలా రాసుకుంటున్నాం. సో tan alpha plus beta అప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇంకా tan alpha plus beta వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన tan alpha బదులు మనం ఏం రాయొచ్చు, 1/2 ప్లస్ 1/3 డివైడ్ బై 1 మైనస్ 1/2 ఇంటూ 1/3, అంతే కదా. సో ఇక్కడ సింప్లిఫికేషన్ చేయండి దీన్ని. 3 2 దగ్గర ఎల్సిఎం ఏమవుతుంది, 6 అవుతుంది. సో 3 1 3 2 1 2 3 ప్లస్ 2 డివైడ్ బై 5 1, ఇక్కడ 1 మైనస్ 1/6, అంతే కదా. సో ఇప్పుడు 3/2 3 ప్లస్ 2 5/6, ఇక్కడ 6 ఎల్సిఎం తీస్తే 6 మైనస్ 1. సో 6 6 క్యాన్సిల్, 5/5 5/5 నథింగ్ బట్ 1. సో మనకి tan ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే tan అటువైపు వెళ్తే మీకు tan ఇన్వర్స్ అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడే మనకి ఎందుకు అంటే tan ఇన్వర్స్ 1 నథింగ్ బట్ 90 degrees అనమాట. ఓకే, సో tan ఇన్వర్స్ 90 కాదు 45 degrees అనమాట. ఓకే, సో డైరెక్ట్ గా అప్పుడు మీరు 45 degrees అని రాయొచ్చు. ఓకే, 45 degrees నథింగ్ బట్ 5/4 అని రాయొచ్చు. ఓకే, సో మనకి ఇంకా ఇన్వర్స్ లో మనకి తెలియదు కదా అనుకోవచ్చు. ఓకే, అలాంటప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే tan లో 1 ఎక్కడ వస్తుంది మీకు, ఓకే, ఈ విధంగానే రాసేయచ్చు మీరు. లేదు అంటే tan ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు 1 tan లో ఎక్కడ ఉంది మనకి 45 degrees దగ్గర ఉంది కదా. సో tan ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు tan 45 degrees. సో tan 45 degrees నథింగ్ బట్ tan క్యాన్సిల్ అయిపోతే ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు 5/2 అనమాట, 5/4. ఓకే, సో ఈ విధంగా కూడా మీరు ఎండింగ్ ఇవ్వచ్చు, అలాగైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, రెండు రైటే. ఓకే, సో ఈ సమ్ అర్థమయ్యే ఉన్నట్టుగా ఉంది. ఇది ఫార్ములా యూస్ చేసిన ఫార్ములా ఒకటే ఫార్ములా యూస్ చేసాం, అది tan a plus b is equals to tan a plus tan b by 1 minus tan a tan b. నెక్స్ట్ కొన్ని సమ్స్ చూద్దాం. ఇప్పుడు సమ్స్ ఎలా ఉంటాయి అంటే, నెక్స్ట్ రాబోయే సమ్స్ ఎలా ఉంటాయి అంటే cos 15 cos 75 sin 15 sin 75 tan 75 అంటే 75 degrees 15 degrees నుంచి ఉంటాయి అనమాట. సో నేను డైరెక్ట్ గా ఆ సమ్ చెప్తున్నప్పుడు వాటి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్తాను, చూద్దరు కానీ. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. సో దట్ tan 75 degrees minus tan 30 degrees minus tan 75 into tan 30 degrees is equals to 1. అయితే మనకి నోన్ వాల్యూ ఏం తెలుసు, ఇక్కడ tan 30 degrees వాల్యూ తెలుసు, కానీ మనకి తెలియని వాల్యూ ఏంటి ఉంది, tan 75 ఉంది. సో ముందు tan 75 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో tan 75 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో tan 75 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, చూడండి ఎలా చేయాలో. సో tan 75 మనకి ఏ వాల్యూస్ తెలుసు, 45 తెలుసు, 30 తెలుసు, 60 తెలుసు, 0 తెలుసు, 90 తెలుసు. ఈ 75 ని 45 లో రాయగలమా, రాయొచ్చు కదా. సో అంటే లైక్ 45 ప్లస్ అని రాయొచ్చు కదా. సో ఎలా అంటే tan 45 ప్లస్ 30 రాయొచ్చు కదా. సో 75 ఎలా రాయొచ్చు, 45 ప్లస్ 30 కింద రాయొచ్చు, లేదంటే 90 మైనస్ 15 అని రాయొచ్చు. కానీ ఇప్పుడు మన నోన్ వాల్యూస్ కావాలి, 45 వాల్యూ తెలుసు, 30 వాల్యూ తెలుసు, కాబట్టి ఇలా రాసుకుందాం tan 45 ప్లస్
30 అనమాట. సో tan 45 ఇప్పుడు tan a ప్లస్ బి ఫార్ములా ఉంది. సో tan a ప్లస్ బి ఫార్ములా ఏం రాయొచ్చు, tan 45 ప్లస్ tan 30 డివైడ్ బై 1 మైనస్ tan 45 ఇంటూ tan 30. సో మన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లు tan 45 వాల్యూ ఎంత 1, ఇది 1/√3 విచ్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ 1 ఇంటూ 1/√3. సో √3 అనేది ఎల్సిఎం కిందన పైన. సో అప్పుడు ఏమవుతుంది √3 ప్లస్ 1, ఇక్కడ √3 మైనస్ 1 డివైడ్ బై √3. √3 క్యాన్సల్. సో √3 ప్లస్ 1 డివైడ్ బై √3 మైనస్ 1. సో విచ్ ఈస్ నథింగ్ బట్ tan 75 వాల్యూ. అంటే ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేసుకొని 2 ప్లస్ √3 కింద రాస్తారు, కానీ మనకి అంతవరకు అక్కర్లేదు ఈ సమ్కి. సో √3 ప్లస్ 1 అంటే ఇక్కడ గుర్తెట్టుకోండి. సో విచ్ ఈస్ నథింగ్ బట్ tan 75 డిగ్రీస్. సో ఇది ఒక దగ్గర నోట్ చేసుకోండి, ఓకే, పనికి వస్తుంది. ఓకేనా? సో నో చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ అన్నిటిని. సో మనకి ఏం తెలుసు, tan 75 నథింగ్ బట్ √3 ప్లస్ 1 డివైడ్ బై √3 మైనస్ 1 మైనస్ 1/√3 మైనస్ tan 75 ఎంత √3 ప్లస్ 1 డివైడ్ బై √3 మైనస్ 1 ఇంటూ 1/√3. సో ఈ రెండు ముందు సాల్వ్ చేసుకుంటుండండి, ఈ రెండు సాల్వ్ చేయండి. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది √3 మైనస్ 1 ఇంటూ √3 డివైడ్ బై ఇక్కడ √3 ప్లస్ 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేసాను సింపుల్గా. ఓకే, సో √3 మైనస్ 1. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి √3 మైనస్ √3 ప్లస్ 1 డివైడ్ బై √3 ఇంటూ √3 మైనస్ 1. ఇక్కడ చూడండి, ఇక్కడ సింప్లిఫికేషన్ చేయండి. √3 ఇంటూ √3 3 అనమాట. ఓకే, నా √3 ప్లస్ 1 √3 అదే మైనస్ √3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ √3. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి కిందన ఏమవుతుంది, ఓకే, లేదు అంటే డైరెక్ట్గా ఎల్సిఎం తీసండి, రెండో ఒకటే కదా. సో అప్పుడు ఏమవుతుంది √3 ఇంటూ √3 మైనస్ 1 అవుతుంది. ఈ మైనస్ ఇక్కడ ఉంది. సో మైనస్ ఆఫ్ √3 ప్లస్ 1 అనమాట. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం. సో ఇక్కడ సింప్లిఫికేషన్ చేద్దాం. 3 ప్లస్ √3 మైనస్ √3 ప్లస్ √3 మైనస్ √3 మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్ 1 డివైడ్ బై √3 ఇంటూ √3 3 మైనస్ √3. ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు క్యాన్సిలేషన్స్ అన్నీ చేసేద్దాం. సో 3 ఇక్కడ చూడండి, ఈ ప్లస్ √3 ఈ మైనస్ √3 క్యాన్సిల్. ఓకే, సో సరిపోయింది కదా. ఇంకెక్కడైనా తప్పు చేసామా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ప్లస్ 1 అనమాట. ఓకే, సో √3 కాదు, జాగ్రత్త చూసుకోండి. చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మొత్తం సమయం మారిపోద్ది. ఓకే, సో ఈ √3 క్యాన్సిల్. 1 ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. ఏం మిగిలిపోయింది 3 మైనస్ √3 మిగిలిపోయింది. కింద కూడా 3 మైనస్ √3 ఉంది. సో రెండు క్యాన్సిల్ అయిపోతే 1. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో tan 75 వాల్యూస్ గుర్తెట్టుకోండి. మీరు cot 75 ట్రై చేయండి, cot 15 ట్రై చేయండి, tan 15 ట్రై చేయండి. ఎందుకు మన tan 15 కావాలనుకో tan 45 మైనస్ 30 డిగ్రీస్. సో tan a మైనస్ ఫార్ములా చేస్తారు. అప్పుడు ఏం లేదు, రివర్స్ అవుతుంది. √3 మైనస్ 1 బై √3 ప్లస్ 1 వస్తుంది. అది మీ హోంవర్క్, ట్రై చేయండి. నాకు కావాల్సింది ఏంటంటే tan 75 వాల్యూ ఆల్రెడీ చెప్పాను. tan 15 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, cot 75 ఇక్కడ రాస్తున్నాను చూడండి. మీరు చేయాల్సింది cot 75 డిగ్రీస్, cot 15 డిగ్రీస్, tan 15 డిగ్రీస్, వీటిని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఈ హోంవర్క్ కింద HW. ఓకే, సో హోంవర్క్ కింద వీటిని ట్రై చేయండి. నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ cos 15 మైనస్ sin 15 డివైడ్ బై cos 15 ప్లస్ sin 15. ఓకే, సో ఇప్పుడు మీరు ఏమనుకున్నారంటే, ఇప్పుడు cos 15 వాల్యూ చేయాలి అంటే మనం మళ్ళీ అగైన్ cos 45 మైనస్ 30 అవన్నీ చేయాలనుకుంటున్నాం. కానీ ఈ సమ్కి అది అక్కర్లేదు నిజం చెప్పాలంటే. నేను ముందు సమ్లో చెప్పినప్పుడు, అంటే ముందు సమ్ చెప్పాను కదా, cos 37 మైనస్ అదే ప్లస్ sin 37 డిగ్రీస్ డివైడ్ బై cos 37 మైనస్ sin 37 చెప్పాను కదా. అలాగే ఇక్కడ కూడా చేద్దాం. ఏదో cos అయినా చేయండి, sin అయినా చేయండి, మ్యాక్సిమం cos అయినా చేయండి. సో డివైడ్ న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ విత్ cos 15. ఓకే, సో చేద్దాం. ఏమవుతుంది cos 15 డిగ్రీస్ మైనస్ sin 15 డిగ్రీస్ డివైడ్ బై cos 15 డిగ్రీస్. ఇది నోమినేటర్. డినోమినేటర్కి వచ్చేటప్పటికి cos 15 డిగ్రీస్ ప్లస్ sin 15 డిగ్రీస్ డివైడ్ బై cos 15 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, రెండు విడగొట్టినట్లయితే సో cos 15 డిగ్రీస్ డివైడ్ బై cos 15 డిగ్రీస్ మైనస్ sin 15 డిగ్రీస్ డివైడ్ బై cos 15 డిగ్రీస్.
సో ఇది న్యూమినేటర్, డినామినేటర్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే వస్తుంది. cos 15 డిగ్రీ మధ్యలో పొలారిటీ మారుతుందంటే cos 15 డిగ్రీస్ ప్లస్ sin 15 డిగ్రీస్ బై cos 15 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు ఇది క్యాన్సిల్. ఓకే, 1 మైనస్ tan 15 డిగ్రీస్ డివైడ్ బై 1 ప్లస్ tan 15 డిగ్రీస్. సో 1 మైనస్ tan ఏ సిన్స్ tan 45 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ tan ఏ డివైడ్ బై 1 ప్లస్ tan ఏ, అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకి ఇక్కడ దీని బదులు ఏం రాయొచ్చు, tan 45 మైనస్ 15 అని రాయొచ్చు. సో 45 మైనస్ 15, సో నథింగ్ బట్ ఎంత వస్తుంది మనకి అప్పుడు, అది tan 30 డిగ్రీస్ వస్తుంది. సో tan 30 డిగ్రీ వాల్యూ ఎంత, 1/√30. సో ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో చూసారా, మనం అలాంటి cos 15 sin 15 వాల్యూస్ తెలియకుండానే సమ్మును కూడా మనము సింప్లిఫికేషన్ చేయొచ్చు. సో ఈ మెథడ్ ట్రై చేయండి. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చూసారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ cos స్క్వేర్ 75 మైనస్ cos స్క్వేర్ 15 ఈజ్ ఈక్వల్స్ టు -√3/2. ఓకే, సో ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే cos 75 వాల్యూ ఎంత, cos 15 వాల్యూ ఎంతో తెలియాలి, ఎందుకంటే దీనికి ఎలాంటి ఆల్టర్నేటివ్ మెథడ్ అయితే లేదు. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా చేద్దాం. అసలు cos 75 ఎంత, cos 15 ఎంత. సో ముందు cos 75. సో cos 75 కి ఎలా రాయొచ్చు మనము, cos 45 ప్లస్ 30 అని రాయొచ్చు, అంతే కదా. సో ఇప్పుడు మనం cos a ప్లస్ b ఫార్ములా కింద రాసినట్లయితే cos a cos b cos a cos b మైనస్ sin a sin b sin a sin b, ఇంతే కదా. సో ఇప్పుడు వీటి వాల్యూస్ వచ్చే మనకి ఇప్పుడు cos 45 నథింగ్ బట్ 1/√2 ఇంటూ cos 30 వచ్చేటప్పటికి 1/2 ఇక్కడ అయిపోయింది, మైనస్ sin 45 వచ్చేటప్పటికి 1/√2. ఓకే, సో sin 30 వచ్చేటప్పటికి cos 30 వచ్చేటప్పటికి √3/2, sin 30 వచ్చేటప్పటికి 1/2, సరిపోయింది కదా. ఓకే, సో ఇప్పుడు √3 2√2 మైనస్ 1/2√2. సో అప్పుడు ఏమవుతుంది, ఇది √3 మైనస్ 1 డివైడ్ బై 2√2 ఇఫ్ ఇన్ కేస్ 2√2 ఎల్సిఎం చేస్తే. సో ఇది cos 75 వాల్యూ అనమాట. సో cos 75 వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు cos 15 వాల్యూ కూడా చూద్దాం. సో cos 15 వాల్యూ వచ్చేటప్పటికి ఎలా రాయొచ్చు, cos 45 మైనస్ 30 అని రాయొచ్చు. సో cos a మైనస్ b ఫార్ములా వేసినట్లయితే cos 45 cos a మైనస్ b ఫార్ములా వచ్చేటప్పటికి cos 45 cos 30 డిగ్రీస్ ప్లస్ sin 45 డిగ్రీస్ sin 30 డిగ్రీస్. సో అగైన్ మళ్ళీ ఇవే వచ్చాయి మనకి. సో cos 45 1/√2 √3/2 ప్లస్ 1/√2 1/2. సో √3 2√2 ప్లస్ 1/2√2 విచ్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు √3 ప్లస్ 1 డివైడ్ బై 2√2. ఓకే కదా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ cos 75. సో మీరేం చేస్తారంటే sin 75 sin 15 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫైండ్ అవుట్ చేసి ఫార్ములాస్లో రాసుకోండి, ప్లస్ వీలైతే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు వాల్యూస్ వస్తాయి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను మేము. సో cos 75 వచ్చేటప్పటికి మనం ఎలా రాయొచ్చు, √3 మైనస్ 1 2√2 హోల్ స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ 75 నథింగ్ బట్ √3 ప్లస్ 1 డివైడ్ బై 2√2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే √3 మైనస్ 1 హోల్ స్క్వేర్, √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ కదా. సో √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ డివైడ్ బై ఇక్కడ ఏమవుతుంది 4 ఇంటూ 2 8 అనమాట, ఇక్కడ 8 మైనస్ √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 8. ఓకే, సో మనం మైనస్ √3/2 అని చూపించమంటున్నాడు. ఓకే, చూద్దాం వస్తుందో లేదో. సో 8 అనేది ఎల్సిఎం. సో 8 ఎల్సిఎం తీయండి. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్లా ఉంది, రాస్తున్నట్లయితే √3 a ప్లస్ b హోల్ స్క్వేర్, అదే a మైనస్ b √a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ √2ab, ఇక్కడ మైనస్ ఇదంతా బ్రాకెట్లో రాయండి, √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2√3. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఇదంతా 8కి డివైడ్ అనమాట. సో ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి క్యాన్సిల్ అవుట్ 11 ఉంటాయి, అవి తీసేయండి. సో √3 స్క్వేర్ క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, కానీ రెండు ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 4 మైనస్ 4 √3 డివైడ్ బై 8 అవుతుంది. సో 4 1s 4 2s, సో మైనస్ √3/2. సో అర్థమైంది కదా ఈ సమ్.
సో ఈ విధంగా చెయ్యాలి. అంటే ఏం లేదు, మీకు ఇఫ్ ఇన్ కేస్ కాస్ 75 కాస్ 15 వాల్యూస్ తెలిసాయి అనుకో, వాటిని మెన్షన్ చేసి డైరెక్ట్గా స్టెప్కి వచ్చేయచ్చు. మీకు తెలియని చెప్పి నేను ఇక్కడ ఎలా తెలుసుకోవాలో చెప్పాను. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎగ్జామ్లో మర్చిపోతే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. లేదు అంటే మీకు సింపుల్గా ఈ ఫార్ములాస్ ఇక్కడ ముందు రాసి ఆ తర్వాత ఇక్కడ ఈ డైరెక్ట్గా స్టెప్కి వెళితే మీరు సమ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ tan 15 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ √3. అదే సార్ మీరు ఇందాకలే tan 15కి ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు కదా, మరి ఎప్పుడు ఎందుకు మళ్ళీ అంటే అక్కడ మీకు √3 మైనస్ 1/√3 + 1 వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలో మీకు తెలియదు కాబట్టి అందుకే నేను మళ్ళీ చెప్తాను. సో చూడండి, tan 15 వచ్చేటప్పుడు ఎలా రాయొచ్చు అంటే tan 15 ఎలా రాయొచ్చు మనము, tan 45 మైనస్ 30 అని రాయొచ్చు, అంతే కదా. సో అప్పుడు tan a మైనస్ బి లాగా ఉంది. సో అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సో tan a మైనస్ బి నథింగ్ బట్ tan a మైనస్ tan b డివైడ్ బై 1 మైనస్ tan a tan b 1 ప్లస్ tan a tan b. సో ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వాల్యూస్ 1 మైనస్ 1/√3 డివైడ్ బై 1 ప్లస్ 1 ఇంటూ 1/√3. సో √3 ఎల్సిఎం తీయండి, అప్పుడు ఏమవుతుంది √3 మైనస్ 1/√3 ప్లస్ 1. డైరెక్ట్ స్టెప్ చేశాను చూడండి. ఇప్పుడు కానీ మనకి అలా చూపించమన్నాడు 2 మైనస్ √3 అని చూపించమన్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి రేషనలైజేషన్ చేయాలి. దీనికి ఏం చేయాలి, రేషనలైజేషన్ చేయాలి. సో రేషనలైజేషన్ అంటే ఏంటి, ఏదైతే డినామినేటర్ ఉందో డినామినేటర్తో కి మధ్యలో పొలారిటీ మార్చి దాంతో మనము డినామినేటర్ని డివైడ్ చేయాలి, అంతే కదా. సో ఇక్కడ √3 + 1 డినామినేటర్లో ఉంటే మనం దేంతో రేషనలైజేషన్ చేయాలి, √3 - 1తో చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఎలా రాయొచ్చు, ఇది √3 - 1 హోల్ స్క్వేర్ లా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి √3 + 1 ఇంటూ √3 - 1 లా ఉంది. ఓకే, సో ఇది a - b హోల్ స్క్వేర్, ఇది a + b ఇంటూ a - b నథింగ్ బట్ a² - b స్క్వేర్, ఇది a - b హోల్ స్క్వేర్. పైది a - b హోల్ స్క్వేర్ కదా, సింప్లిఫికేషన్ చేద్దాం. a² + b² మైనస్ 2ab డివైడ్ బై a² - b², a² - b². ఓకే, సో ఇక్కడ సింప్లిఫికేషన్ చేయండి. 3 + 1 మైనస్ 2√3 డివైడ్ బై ఇక్కడ 3 - 1. సో ఇక్కడ 4 - 2√3 డివైడ్ బై 2. సో ఇక్కడ 2 కామన్ తీసాం అనుకోండి, అప్పుడు ఏం మిగులుతుంది, 2 - √3 మిగులుతుంది డివైడ్ బై 2. సో 2 క్యాన్సిల్ అయిపోతే మనకి 2 - √3. సో ఈ విధంగా చేయాలి. ఇలాగే సమ్స్ అడిగితే ఈ విధంగా చేయాలి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే దీని నుంచి నాకు కావాల్సినవి sin 75 ఆన్సర్ ఎంత, అలాగే sin 15 degrees ఆన్సర్ ఎంత. సో ఈ సమ్స్ మీరు హోంవర్క్ చేయండి. ఆ ముందు ఆల్రెడీ నేర్చాను కదా, వాటితో పాటు ఇది కూడా చేసి చూపించండి. అదే కామెంట్ సెక్షన్లో వీలైతే పోస్ట్ చేయండి, లేదు అంటే మీరు చేస్తే చాలు, అంతకు మించి నాకు ఇంకేం వద్దు. ఓకే, మీరు చేసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఏ విధంగా సమ్స్ చేయాలి అని. సో దీంతో మీకు కాంపౌండ్ యాంగిల్స్ నేను అన్నీ చెప్పినట్టే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవి బేసిక్ మోడల్స్ అనమాట. ఈ మోడల్స్ మీరు చేయడం వస్తే ఇంకెలాంటి మోడల్స్ అయినా మీరు చేయగలుగుతారు. నేను ఒక సజెషన్ ఇస్తున్నాను ఏంటంటే, ముందు సమ్ చూడండి, మీ దగ్గర ఫార్ములాస్ ఉంటాయి, సమ్కి ఫార్ములాస్ రిలేట్ చేసుకుంటూ ఏ విధంగా చేయాలో ఆలోచించండి. ఓకే, లేదు అంటే బుక్ మీద చేయండి, ఒక మెథడ్లో చేయండి, రాకపోతే ఇంకో మెథడ్ ట్రై చేయండి, అంతేగాని ఆగిపోకండి. ఓకే, సో అది చూడగానే మీకు ఎలా కొనుక్కుంటారు. ఓకే, నేను డైరెక్ట్ స్టార్టింగ్లో ఫార్ములా ఇవ్వడం వల్ల మీరు ఎలాగనుకుంటారంటే cos² - sin² నథింగ్ బట్ cos 2a కదా అని చెప్పి రాస్తారు. కానీ అక్కడ గమనించండి, అక్కడ a అనేది ఒకటే యాంగిల్, కానీ ఇక్కడ 2 వేరు యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి మనం దాంట్లో చేయలేము. అప్పుడు వెంటనే మీరు ఏం చేయాలంటే cos 75 వాల్యూ తెలియాలి, cos 15 వాల్యూ తెలియాలి, సబ్స్టిట్యూట్ చేసి ఇలా చేస్తారు. ఆ విధంగా ఆలోచించాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి √3 - 1 డివైడ్ బై √3 + 1 ఉంది కదా, దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో అర్థం కాదు. కానీ మీరు బాగా 10th క్లాస్, ఇఫ్ ఇన్ కేస్ 10th క్లాస్ బాగా చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, రేషనలైజేషన్ చేస్తే ఏదో ఒక వస్తుంది కదా అని ట్రై చేస్తారు. సో ట్రై చేసేటప్పటికి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ట్రై చేస్తూ ఉంటే, మీరు ఎక్కువ సమ్స్ ట్రై చేస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ సమ్ ఇలా చేయాలి అని. ఓకే, సో అర్థమైందంటే ఉంది అనుకుంటున్నాను. కాంపౌండ్ యాంగిల్స్, వీటి నుంచి ఒక షార్ట్ ఆన్సర్ పక్కాగా వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. ఓకే, మీరు కంగారు పడకలు, వీటిని అలాగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ రిమైనింగ్ కూడా ట్రై చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసు కదా, కామెంట్ సెక్షన్లో నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ టుడే. ఓకే, కాంపౌండ్ యాంగిల్స్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనము మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ మీద షార్ట్ ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్కి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్.